రాష్ట్ర పండుగగా శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకను జరుపుతుండటంతో శ్రీకాకుళంలో రథసప్తమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అరసవెల్లి ఆలయం వద్ద ప్రస్తుత పరిస్థితిపై శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తోన్న తాజా సమాచారం. ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అటువంటి దేవస్థానం ప్రపంచంలో ఉండేది ఒకే ఒక దేవస్థానం. అది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి. శ్రీకాకుళం నగరానికి కోతవేటి దూరంలో ఉన్న ఈ దేవస్థానానికి మాత్రం ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు నాడు మాత్రం భక్తులు లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. రథసప్తమి రోజు నాడు స్వామివారు 7 అశ్వాలపై ఆయన కూర్చొని మొత్తం విహరిస్తారని చెప్పేసి ఇది ఇక్కడ చరిత్ర చెప్తోంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ రథసప్తమికి సంబంధించి ఈ నెల 25వ తారీఖున ఈ అన్నింటి ఆ రథసప్తమిని అంగరంగ వైభవంగా చేయడానికి, అదేవిధంగా 7 రోజుల పండుగగా దీన్ని చేయమని ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేయడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కన చూసుకునేసరికి భక్తులు వెళ్ళడానికి సపరేట్గా ఒక ఆర్చి లాంటిది వేసి పైనుంచి కొంతమంది భక్తులకి, అదేవిధంగా కింద ఉన్న క్యూ లైన్లకి, అదిగా చలువు పందిర్లు కూడా వేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి గతంలోని ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయినట్టు ఉండేది. ఇక్కడ ఉన్న షాప్స్ని వాటిని తీసి విశాలంగా ఉండే విధంగా భక్తులందరూ చక్కగా ఇక్కడ స్వామివారి నామస్మరణతో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ మనకి చూసుకునేసరికి కేసు కట్టడానికి కూడా ప్రత్యేకంగా ఎండలో ఎవరో ఉండకన్నా ఆకుపచ్చని ఒక పందిరిలాగా వేసి అక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఈ ఇంద్ర పుష్కరిణి దగ్గర కూడా పిల్లలు ఎవరు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అందులో జారి పడిపోకుండా ఉండడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఈసారి మాత్రం ఈ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ కౌంటర్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి క్షీరాభిషేకం 24వ తారీఖున అర్ధరాత్రి 12 గంటలకి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఈ 12 గంటలకి మొదలయ్యే ఈ క్షీరాభిషేకానికి శారదాపీఠం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, మంత్రులు కానీ ఎవరైనా వచ్చి, లేదంటే ఇన్ఛార్జి మంత్రి కానీ వచ్చి ఇక్కడ నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు, అదే విధంగా ఫలాలు సమర్పించి పూజను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈసారి మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకన్నా, అదేవిధంగా ఇక్కడికి 80 ఫీట్ రోడ్డు ఉన్నది. ఆ 80 ఫీట్ రోడ్డు దగ్గర వచ్చే వెహికల్స్కి అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకన్నా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారని ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తెలిపింది. అదే ఒక చాలా, ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. ఎక్కువగా ఒరిస్సా అనుకొని ఈ జిల్లా ఉండడంతో ఒరిస్సా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని, అదేవిధంగా ఇంద్ర పుష్కరిణి వద్ద అక్కడ స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యం చేస్తారు. అదే క్షీరాన్నాన్ని, ఆ క్షీరాన్నాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ వస్తుంది. కొంతమంది క్షీరాన్నాన్ని చేస్తారు, కొంతమంది స్వామివారికి పెసరపప్పు, బెల్లము, కొంతమంది నుంచి పెసల్ని మొలకలెత్తించి వాటిని కూడా చేస్తారు. అదేవిధంగా 7 అశ్వాలు ఉండే విధంగా చిక్కుడు పిక్కలతోటి స్వామివారికి రథాన్ని తయారు చేసి, ఆ రథం మీద స్వామివారిని ఊహించుకుంటూ, స్వామి మళ్ళీ ఏడాది మిమ్మల్ని దర్శించుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు అంటూ భక్తులు స్వామివారిని వేడుకోవడం ఇక్కడ ఆనవాయితీ. మనం ఇక్కడ చూసుకునేసరికి ఇప్పుడు ఇంద్ర పుష్కరిణి చూడ ఎంత చక్కగా తయారు చేశారు. ఎందుకంటే గతంలో కన్నా ఇక్కడ విశాలంగా కూర్చొని భక్తులు తమ తలనీలాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇతరత్ర ఏమైనా ఇక్కడ పూజలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ ఇంద్ర పుష్కరిణి వద్ద మాత్రం ఎటువంటి బారికేడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారని మాత్రం తెలుస్తుంది. అందుకోసం చెప్పి లోపలికి ఎవరు వెళ్ళకన్నా అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంద్ర పుష్కరిణి ఆ మెస్ దాటి వెళ్ళకూడదని చెప్పేసి 15 అడుగులు లోబడి లోతు ఉన్నందున, ఇంద్ర పుష్కరిణిలోని ఊబి ఉన్నందున అక్కడికి ఎవరు వెళ్ళకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ రథసప్తమికి మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని మాత్రం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది రాష్ట్ర పండుగగా 7 రోజులు చేస్తున్నారు. శ్రీకాకుళం మొత్తం ఈ పండుగని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని రథసప్తమికి సంబంధించిన తాజా సమాచారం.